ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఫుడ్ ప్రొడక్ట్స్. అంటే క్యానింగ్ డబ్బాల్లో పెట్టినవి లేక తయారు చేసి ప్యాక్ చేసింది, అలాగే బ్రెడ్లు అంటే రొట్టెలు, మైదాతో చేసిన రొట్టెలు, బిస్కెట్లు, ఈ రకమైన ప్యాకింగ్వి ముఖ్యంగా వాటిలో డూప్లికేట్లు వచ్చిన అంటే చెడ్డ వచ్చిన రకరకాల పేర్లతోటి వస్తున్నవన్నీ కూడా కొనేస్తున్నారు. దాని మీద ఇప్పటికే పేరులో ఉన్న కంపెనీలు ఉండొచ్చు, లేక కొత్తవై ఉండొచ్చు, కానీ వాటి మీద నియంత్రణ లేదు. దాని మీద శాంపిల్స్ తీసుకుంటున్నవి ఎలా తీసుకుంటున్నారో కూడా తెలియదు. ప్రతి ఫ్యాక్టరీలోనూ తయారవుతున్న వస్తువులు, ప్రతి వస్తువు కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ వాటికి, ఇటు స్టేట్ గవర్నమెంట్ వాటికి ఇలాగా శాంపిల్స్ తీయడం ఒకటి అవసరం. అది పూర్వం ఉండేది. వాటి మీద కల్తీ నిరోధకం చట్టాలు గట్టిగా ఉండేవి. నాకు తెలిసి కొంతమంది జైలుకు కూడా వెళ్ళారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ వస్తువులు నాణ్యత లేవు. అవి నేను చెప్పేది ఏదో అప్పటికప్పుడు పెసలు మెనూలు ప్యాక్ చేసింది చెప్పట్లేదు. డైరెక్ట్గా ఇన్స్టెంట్గా తినేవి. వాటి మీద అస్సలు ఏ విధమైన నియంత్రణ కనిపించట్లేదు. ఎందుకంటే వాటి కింద ఇచ్చిన డేటు ముందే పాడైపోతున్నాయి. బ్రెడ్ అయితే అసలు రొట్టె అయితే చక్కగా 2 వారం రోజులు కూడా ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఒక్కరోజు మర్నాటికే ఏదో జిడ్డు జిగురు అలాగే వచ్చేస్తున్నాయి. ఏవేవో వస్తున్నాయి. అది కాక ఇంకా దారుణమైన విషయం, ఈ మెడికల్ షాపుల్లో కానీ లేక మాల్స్ అంటే సూపర్ బజార్లు కొత్తగా వీళ్ళు వస్తున్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాటిల్లో కూడా ఈ ప్రోటీన్ పేరు చెప్పి రకాలు, ఇవన్నీ చాలా తప్పుడు ప్రచారం. ముఖ్యంగా ఇంతకుముందు కూడా చెప్పాను నేను నా ప్రజలకు కూడా ఒకటే, మీరు అనవసరమైన పెట్టుబడులు పెట్టి అక్కర్లేని డబ్బాల్లో ఉన్న ఐటమ్లు పిల్లలకి చాలా లాభం అని, ముఖ్యంగా అది పిల్లలకి పెట్టేది నెస్టమ్ ఏదో, అది నెస్టమ్ లాంటివి. అదేంటి నెస్టమ్ ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలాగా? అది ఒత్తి బియ్యం పిండి. అందులో ఏముంటుంది? అందులో బియ్యం పిండి కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకోటి కానీ ఉంటే అందులో ఏ రకమైన లాభాలు ఉన్నాయో అవే పైన రాస్తాడు. వీడు చేసేది ఏం లేదు, అది పిండి చేసి లోపల పెట్టడమే తప్ప చాలా ఎక్కువ రకాల లాభాప్తే. వీళ్ళు కొత్తగా భ్రమలు పడద్దు. ఎందులోనూ వాళ్ళు ఏ రకమైనటువంటి అవి కలపలేరు. కొన్ని ప్రోటీన్స్ అని పూర్వం ప్రోటీనిక్స్ అని వచ్చేవి చిన్న డబ్బాలు. అది కొద్దిగానే వాడాలి. నేను 50-60 ఏళ్ళ క్రితం మాట చెప్తున్నాను. అవి వాడాలి. అందులో కొంచెం భయం బాధ్యత ఉన్నాయని అనుకుంటాను అప్పట్లో. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు బోర్న్విటా వాడినంత నేరం మరొకట్లేదు. అది హాని కాదు, హానిలో ఏం చేయవు బోర్న్విటా, హార్లిక్స్. కానీ తక్కువ ఉత్తిని మనం పాలు కలుపుకొని తాగవలసింది వాళ్ళు పాలు పౌడర్ కింద తయారు చేసి కొన్ని ఫ్లేవర్స్ కలిపి మనకిచ్చే హార్లిక్స్ బోర్డంత రేటు. ఎందుకంత? నేను రేటు అక్కర్లేని రేటు దాని మీద పెట్టకండి. పిల్లలకి అవి ఏ విధంగానూ బలం కాదు.
పాలు పాలు ఇవ్వచ్చు, మంచి ఫుడ్ ఇవ్వచ్చు. ఫుడ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకో రోజు ప్రత్యేకంగా ఆ, ఆహారం గురించే చెప్తాను. ఎన్ని రకాల ఆహారాలు పిల్లలకి పెద్దలకి ఏ రకంగా తినచ్చో ఇంకో రోజు చెప్తాను. ఇప్పుడు మట్టుకి బార్న్విటా అది ఎంత గ్రాన్యూల్స్, ఎంత లైట్ వెయిట్ అది. ఓ 2 చెంచాలు వేసుకుంటే ఏంటిటా లాభం? ఓ ఫ్లేవర్ని మన పాలలో కలుపుకుని తాగుతున్నాం. దానికంటే మనం పాలు తాగేయడం మంచిది. పిల్లలైతే కొంచెం పంచదార వేయచ్చు, లేకపోతే బెల్లం వేసుకోండి. అంతేగాని అసలు అనవసరం కూడా పాలు తాగడం కూడా. వాళ్ళంత మంచి ఫుడ్లు ఉన్నాయి. అలాగే ఆ, ఇది ఈ ఇదేది తలకి నూనెలు. అసలు ఏదైనా అర్థం ఉందా? తలనొప్పి తగ్గే హెయిర్ ఆయిల్స్ ఏమున్నాయి? అవి పచ్చాబద్ధం. హెయిర్ ఆయిల్లో ఆయుర్వేదిక్ ఉన్నమాట నిజమే. ఏవో పూర్వం భృంగరాజు ఏవో ఉండేవి. కొన్ని మూలికలు అయితే ఉన్నాయన్నది నిజమే, కానీ అన్నీ అంత కరెక్ట్ కావు. అంత నిజంగా తలకాయ నొప్పి తగ్గదు. తలకాయ నొప్పి తగ్గడానికి కారణం ఏంటంటే, ఒక నూనె కొద్దిగా నెత్తి మీద పెట్టి ఏ అమ్మో భార్యో అక్కో కూతురో తల సర్ది కొంచెం బులబులాగా రాస్తే ఆ మంగళాడు అదే చేస్తాడు. మంగళాడు చేసేది అది ఇంట్లో వాళ్ళు చేస్తారు. ఆ మంగళ్ళు క్షౌరం చేసేటప్పుడు, మంగళ్ళు అంటే నాయి బ్రాహ్మణులు. ఆ మంగళ్ళు అనేది పాత పదాలు అవి. ఆ రోజులో అలా అనేవారు. తర్వాత వాళ్ళకి మంచి సంఘం ఉంది, నాయి బ్రాహ్మణులు. చాలా గొప్ప వృత్తులు, కానీ వాళ్ళ గురించి కూడా కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈ తలగా మామూలు క్రాఫ్ట్ చేసేటప్పుడు, క్షౌరం అంటాం, చేసేటప్పుడు అందులో వాళ్ళు ఎన్నో వాళ్ళకి గవర్నమెంట్ కూడా వాళ్ళ వృత్తికి తగ్గట్టుగా వాళ్ళకి సెలూన్లు అవి పెట్టుంటే వాళ్ళు చాలా పైకి ఉండేవారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బ్యూటీ ఎలాగ పెంచాలి, ఇవి అప్లై చేయాలి, ఇలాంటివి చెప్పలేదు. ఎత్తుకి వాళ్ళు సెలూన్ బార్బర్ షాపు ఇది వాళ్ళ నాయి బ్రాహ్మణులు చేస్తున్న క్షౌరశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంతా అయిపోయాక ఇంటి దగ్గర కానీ షాప్లో కానీ నెత్తి మీద నిమ్మకాయ అలాంటివి పెట్టి కొంచెం నూనె వేసి లేకపోతే నీళ్ళు వేసో మదన చేస్తారు. అప్పుడు తగ్గుతుంది. నూనె రాసేటప్పుడు వెంట్రుకలు ఇలా రాయడం వల్ల వేళ్ళు ఆ భాగాలకి టచ్ అయ్యి వాళ్ళకి ఉపశమనం బాగా జరుగుతుంది తప్ప తలకాయ నొప్పి తగ్గదు. అది అబద్ధం. నూనెల వల్ల ఏ నూనెలైనా అన్నీ అబద్ధమే. ఇంకా అది ఇంకోటి ఏదో ఒకటి పాపులర్గా ఉండేది, ఒక వాటిక ఏదోలా ఉంది, ఏదో అది ఒకటి. వాళ్ళు సీజన్లో రిలీజ్ చేయడం, అన్ సీజన్లో మాట్లాడి కూరుకోవడం. అసలు నిజం చెప్పాలి అంటే అంతంత నూనె పెట్టవలసిన అవసరం లేదు. తలకి పెడితే డస్ట్ క్యాచ్ చేస్తుంది, అప్పుడు చుండ్రు పడుతుంది. చుండ్రు అంటే ఏదో పెద్ద జబ్బు అనుకుంటారు. చుండ్రు అంటే డస్ట్ ఎక్కువ నూనెతో కలిపి తల వెంట్రుకల మధ్యలో చర్మానికి అంటుకుపోయి ఆ చర్మం ఊడిపోవడం, అది చుండ్రు అనుకుంటారు. చుండ్రు అనేది వ్యాధి కూడా ఏం కాదు అది. అయితే ఇలాంటి రకాలన్నీ అమ్మేస్తారు. ఈ పేస్ట్లో సాల్ట్ అయితే ప్రత్యేకమా? సాల్ట్ తోటి పడలేదనుకుంటాం కదా, పేస్ట్ ఎందుకు? అలా ఏం కాదు. అయ్యో అలా మ్యాజిక్లు చేయడం, దాని రేట్లు పెంచడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాగా లిప్స్టిక్లు ప్రత్యేకంగా, అది అందమైన పెదాలు పాడైపోవడమే తప్ప అది ఆడపిల్లలవి చాలా చక్కగా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. వాళ్ళు తినే తిండిలో వాళ్ళకి అది దొండపండు లాంటి పెదం అని అనడం ఉంది. అది మగవాళ్ళకు కూడా, మగపిల్లలు కూడా మంచి వయసులో ఉన్నప్పుడు వాళ్ళ పెదాలు కూడా చాలా బాగుంటాయి. దాని మీద ఈ కెమికల్ చేయడం వల్ల
ఏమవుతుందంటే ముడతలు పడిపోతాయి, చర్మం దెబ్బతింటుంది, ఎంతో కొంత కెమికల్ నోట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఆ, మొహాలకి ఆ, సున్నిపిండి అద్భుతంగా ఉంటుంది. సున్నిపిండి వాడుకోవచ్చు. వాడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, మొటిమలు కూడా తగ్గుతాయి. అదే వదిలేశారు. సబ్బులే వేస్ట్ అంటుంటే ఈ కొత్తగా ఈ మేకప్లు ఎన్ని రకాలు పెడతారంటే అక్కడ నోటిఫికేషన్లో కూడా చాలా రకాలు వచ్చేస్తాయి యూట్యూబ్లో. ఇలా చేస్తుంటే అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ దేనికి 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 దేనికని ఇంతోటి మొహం అందంగా ఉండాలి, మాట అందంగా ఉండాలి, వాళ్ళ వ్యవహార శైలి బాగుండాలి, తర్వాత మనస్సు మంచిదై ఉండాలి, విశాలమైన హృదయం ఉండాలి. ఇవన్నీ ఉంటే అందానికి ఏమీ లోట్లేదు. మా వదిన గారు బక్కపలచగా బాగా చామంచాయ కూడా కాదు, తక్కువగా ఉంటుంది, బక్కపలచగా ఉంటుంది. అసలు ఆవిడ చూస్తే ఎవరికైనా చూడగానే నచ్చరు. మూడో వదిన గారు, ఆవిడ పేరు జగదాంబ గారు. కానీ ఆవిడంటే అందరికీ ఇష్టం. ఏం చేస్తుంటే చాలా స్వీట్ లాంగ్వేజ్. ఆవిడ చాలా అన్ని భాషలు మాట్లాడుతుంది. అరవం మాట్లాడుతుంది, మలయాళం మాట్లాడుతుంది. ఉత్తనే పక్కళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే నేర్చేసుకుంటుంది. మంచి సింగర్ ఆవిడ. ఊరితో పడిపోతుంది. మా అన్నగారు చాలా లావు, పొడుగు. అలాగా ఆవిడ ఏం పువ్వులు కూడా పెట్టుకోదు. మరి ఆవిడకి అందరికీ ఆవిడ కావాలి. అలాంటి లక్షణాల వల్ల వ్యక్తులకి వాల్యూలు పెరుగుతాయి, వాళ్ళు కావాలనుకుంటారు. హద్దులు దాటి ప్రవర్తించకపోతే మట్టి చాలా బాగుంటారు. ఇంకా ఇంకా ఇది కాకుండా మామూలు చేతులకి ఎయిర్ రిమూవర్స్ ఆడాళ్ళు మగాళ్ళు వాడుతున్నారు. అది అంత కరెక్ట్ అయింది కాదు. మగాళ్ళు అసలు వాడకూడదు. ఆడవాళ్ళకి కూడాను పుట్టినప్పుడే వాళ్ళకి సున్నిపిండిలోను పసుపు లేకపోతే ఉత్తి పసుపైనా పెట్టి బాగా చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 5-6 ఏళ్ళ వరకు దాంతోటే కనుక స్నానాలు స్నానాలు చేయిస్తే పసుపు వల్ల రోమాంచిత పద్ధతి పోతుంది. ఆ రోమాలు పోతాయి, ఉండవు. అది ఆడపిల్లలకి ప్రధానంగా చిన్నప్పుడే స్నానం దాంతో చేస్తారు. కాళ్ళకి పసుపు రాయడం, ఈ ఏవైనా పండగలకు కానీ లేకపోతే ఏమైనా పూజలు చేసుకున్నప్పుడు కానీ హిందూ మతంలో ఆ పసుపుకి ఎందుకంత ప్రాధాన్యం ఎప్పుడో బీసీనాడు ఇచ్చారు. ఎప్పుడో ఎవరో పుట్టకముందే అది మొదలెట్టారు. అది ఇప్పుడు ఇంగ్లీషు వాళ్ళ పేరు చెప్పో లేకపోతే ఇంగ్లీష్ కంపెనీలో ఏదో వీకో వజ్రదంతి టైప్లో ఊరికే అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ పసుపుతో తయారు చేశారు అని చెప్పడం. ఆ పసుపు కాళ్ళకి రాయడానికి కారణం ఎప్పుడో ఆ రోజుల్లో మా చిన్నప్పుడు 60-70 ఏళ్ళ క్రితం నీళ్ళల్లోనే ఆడాళ్ళందరూ నీటిలోనే ఎక్కువ పని ఉండేది. గతులు లేవు చాలామందికి, మట్టి ఇల్లే, గదులు కూడా మట్టివే. అలాంటి చోట అడుగుని పైన కూడా చర్మం ఈ నీటిలో ఉండే క్రిములు తినేస్తూ ఉంటాయి. అవి ఈ పసుపు వల్ల పోతాయి. అసలు వాయనాలకి అంటే పూజలు చేసినప్పుడు పనిగట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ పసుపు కాళ్ళకి రాసి కాళ్ళు ముందెడితే రాసేవారు. మరి ఇంకోళ్ళు పాదాలు ఈ రోజుల్లో ఎవరినో ముట్టుకుంటారా? అది లోపు అనుకుంటారు. అప్పుడు పెద్ద చిన్న తారతమ్యం లేకుండా పసుపు రాసేవారు. వచ్చిన వాళ్ళందరికీ రాసేవారు. వాళ్ళు ఆ పసుపు వల్ల అందం కాదు, చర్మవ్యాధులు రావు. అది మొహానికి పసుపు రాసేవారు. ఇప్పుడు తూర్పు ఉత్తరాంధ్రలో ఎక్కువ రాసుకుంటారు. ఇప్పుడు తగ్గిపోయాయండి, పసుపు బాగా రాసుకుంటారు. మీకు ఇంకా మాట్లాడితే ఏదైనా నూకాలమ్మ లేకపోతే పోలేరమ్మ ఇలాంటి సంబరాల్లో వాళ్ళు ఆ గరగల వాళ్ళు కానీ అంటే ఆ డ్యాన్స్ చేసి మంచి పైన పెట్టుకుని రెబ్బలు పట్టుకునే వాళ్ళు కానీ
వాళ్ళందరూ కూడా పసుపు బాగా రాసుకుని అది అమ్మవారికి కూడా పసుపు ఎక్కువ రాస్తారు. అది నిజంగా రాయికి ఆ పసుపు ప్రయోజనం అలా దాని కాదు, మీరు రాసుకోండి అని చెప్పడం. అలాగా కెమికలైజ్డ్ బాడీ ఎక్స్టర్నల్ ఇంటర్నల్, అంటే లోపలికేమో కెమికల్స్ రకమైన తిళ్ళు అవి పంపేస్తున్నారు, రోడ్డు మీద అడ్డమైన గడ్డి తింటున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఈ సూపర్ బజార్లలో అమ్మే అది చిప్స్ లేకపోతే జంతికలు ఇలా అవన్నీ కూడా అజిమోటా, అది చైనా పదం అజిమోటా. అది అది టేస్టింగ్ సాల్ట్ ఇంకో పేరు. అది చాలా ప్రమాదం కిడ్నీలకి. అది పిల్లలకి కొనిచ్చేస్తున్నారు, తినేస్తున్నారు. వీటి మీద మంచి నియంత్రణ కావాలి. అజిమోటా వాడడానికి వీలు లేదని. అజిమోటా సెకండ్ కేటగిరీ పొల్యూటెడ్, అది డైరెక్ట్గా. అది ఇప్పుడు మనం మాదక ద్రవ్యాలు ఎలా నిరోధించాలో దీన్ని నిరోధించాలి. ఆ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రజలకి ఆహారంలో భద్రత కల్పించాలి. ప్రభుత్వాలు రేషన్ ఇచ్చే పద్ధతి కూడా మార్చుకోవాలి. రేషన్ పేరు చెప్పి బియ్యాలు ఇస్తున్నారు. ఎంతో పూర్వం ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. కందిపప్పు ఒక 2 కేజీలు, మినప్పప్పు 1 కేజీ, 1 కేజీ 1 లీటర్ ఆయిల్, ఇలాంటివి ఇవ్వచ్చు కదా. పంచదార ఇవ్వద్దు, బెల్లం ఇవ్వండి. 50 రూపాయలు బెల్లం కేజీ. మీరు బియ్యం 15 కేజీలు, 20 కేజీలు, 40 కేజీలు అంతంత ఖర్చు పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో చూశారు కదా, అవి బియ్యం కూడా రేషన్కి ఇచ్చే బియ్యం అన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో పప్పులు అమ్ముకునే పేరు చెప్పి వచ్చిన వాళ్ళు కొనేసుకుంటారు. వాళ్ళు 10 రూపాయలు చేసి కొనేస్తారు, 10, 15 పెట్టి. వాళ్ళు మళ్ళీ ఇంకో 5 రూపాయలు చేసి 2 రకాలు ఉన్నాయి ఇందులో. అందులో వీళ్ళు వాళ్ళే మిల్లుల్లోకి పట్టుకెళ్ళి ఇంకొంచెం బియ్యాన్ని అరగదీసి దాన్ని సన్న బియ్యం అని అమ్మేస్తున్నారు. లేక ఎవరో హోల్సేల్లో కొనుక్కుంటే వాళ్ళకి అవి షిప్పింగ్ పేరు చెప్పి ఎగుమతి అయిపోతున్నాయి. మళ్ళీ బియ్యం ఇంకో రూపంలో ఎగుమతి అయిపోతున్నాయి. ఎక్కడో చోట ధాన్యం ఆడినట్టుగా లెడ్జర్లు ఉంటాయి, బీ బుక్ ఏవో ఉంటాయి మిల్లు, వాటిలో రాసేస్తున్నారు ఏవో ధాన్యం కొన్నట్టు బియ్యం ఆడినట్టు. ఈ రకమైనటువంటి ఎక్కడ వీలు దొరికితే అక్కడ, ఎక్కడ కుదిరితే అక్కడ, అది రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఏకమైపోతున్నారు. ఒకరినొకళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ డబ్బులన్నీ కూడా ఇట్లే సులువుగా ఎవడో ఏమనోడో వచ్చి మొత్తం తగలేసేస్తాడు. వీళ్ళు పడ్డవన్నీ అయిపోతే అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. అది రాజకీయంగా అయినా సరే, ఏమైనా సరే. నేను నాకు తెలుసున్న ఆఖరి విషయం ఒకటి చెప్తాను, అది దాంతో ముగిస్తాను. నేను సంఘసేవ చేసేటప్పుడు నా గురించి చాలాసార్లు చెప్పాను. నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అది ఏ రకమైన అధర్మాన్ని నేను ఊరుకోలేదు నా వయసులో. నేను ప్రభుత్వంతో తలపడ్డాను. నేను ఒక చోట ఎమ్మెల్యే కింద నిలబడితే ఆ పక్క అసెంబ్లీ దానికి నేను వెళ్ళకూడదు. అలా కాకుండా ప్రజల పక్షాన న్యాయానికి వెళ్ళడానికి నాకేమీ హద్దులు లేవు. అది నేషనల్గా కానీ ఇంటర్నల్గా కానీ నా ఓపిక. ఎక్కడ అన్యాయం అయితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. దానివల్ల కూడా నేను జైలుకి వెళ్ళాను. నన్ను బలవంతంగా జైలుకి పంపారు, మామూలుగా కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 52 రోజులకే చాలా చిక్కిపోయారో లేక బాధపడ్డారో నాకు తెలియదు. కానీ నేను మట్టుకి అస్సలు బెయిల్కి ఎప్పుడు అప్లై చేయలేదు, ఉండిపోయేవాడిని. వాళ్ళే పంపాలి, అయితే అక్కడే ఉందాం అలా అనుకునేవాడిని. అలా నేను 4 సార్లు వెళ్ళాను. అందుకని ఈ జైలుకి వాళ్ళు ఎవరో అకారణంగా పంపితే ఉంటాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ అదే మాట, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ అదే మాట. దొంగడు దొంగతనం చేస్తాడు, జైలుకి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, దొంగతనం చేస్తాడు. మనం కూడా న్యాయానికి నిలబడదాం, జైలు పంపుతారు, మళ్ళీ వద్దాం, మళ్ళీ న్యాయానికి నిలబడదాం, మళ్ళీ జైలుకి వెళ్దాం, చూద్దాం వాళ్ళు ఎన్నిసార్లు పంపుతారు. దానివల్ల మన శక్తి పెరుగుతుంది. అప్పుడు నేను ఏ రోజు ఎవరిని తోలనాడలేదు. నేను ధర్మాలు కూడా చెప్పాను. ఎందుకంటే ఒకవేళ తప్పుడు ఆఫీసర్లు ఉన్నా, తప్పుడు డిపార్ట్మెంట్లు ఉన్నా
వాళ్ళని తోలనాడకూడదు, వాళ్ళని ప్రశ్నించాలి, అడగాలి, నిలేసి అడగాలి. ఆ పై అధికారుల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా పై అధికారుల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా లేకపోతే రోడ్డు మీద రోజు రోడ్డు మీద బయటెట్టడమే. ఇంకా రాజకీయ నాయకులు కానీ పై అధికారులు కానీ వినకపోతే రోడ్డు మీద పెట్టడమే. అలాగా నేను ఎన్నో చేశాను. నన్ను మామూలుగా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అందులో రోజు ఉంచేయడం, లాకప్లో ఉంచేయడం, మళ్ళీ వాళ్ళే తెలుసుకుని వదిలేయడం. తర్వాత 1975 ఎమర్జెన్సీలో ఆఖరి జైలున, అది ముషీరాబాద్ జైల్లో నేను ఉన్నాను. నాకంట యోధులు పెద్ద పెద్దవాళ్ళు ఊహించడానికి చెప్పలేనంతమంది ఎమర్జెన్సీలో ఉన్నారు. ఇది నేను ఈ ముందు చెప్పే వాటిల్లోంచి ఇందులోకి వచ్చాను అనుకోకండి. ప్రతిదీ కూడా ధర్మానికి కట్టుబడి ఉండాలి అని చెప్పడంలో ఇలా చెబుతున్నాను. అందుకని అడల్ట్రేషన్, ప్రత్యేకంగా ఉత్పత్తులు నాణ్యత మీద దృష్టి పెట్టాలి. అందులో ప్యాకింగ్ వాటి మీద ముందు దృష్టి పెట్టాలి. మీరు చూసుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు, డీమార్ట్ లాంటి కంపెనీలు, ఇంకా రిలయన్స్ అవ్వచ్చు, వాళ్ళు కొన్ని ఆఫర్లు పెడతారు, పోదానికి ఒకటి ఫ్రీ అని. ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి నిజంగా వదలగొట్టుకుందుకు కాకపోతే ఎందుకు పెడుతున్నారు? అవి పాడైపోతాయి. ఇంకా ఆ పాడైపోయిన మనం తినడానికని వాళ్ళు అలా పెడతారు. అందుకని వాటి మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. మామూలుగా మెడిసిన్స్ ఎక్స్పైరీ డేట్ అయ్యాక పారేస్తారు, అది వాటిని డిస్పోజ్ చేసేస్తారు. అలాగే వీటిని కూడా ఎక్స్పైరీ డేట్ అవుతున్నాయా లేదా రైడ్లు జరగాలి. ఎక్స్పైరీ డేట్లు ఏమైనా ఉంటే పెనాల్టీలు వేయాలి. అది రిలయన్స్ మీద వేయడానికి భయపడతారు, లేకపోతే డిమార్ట్ మీద వేయడానికి భయపడతారు. ఇది జరిగినంతకాలం ఆ పెద్ద కంపెనీలు వాళ్ళు యథేచ్ఛగా తప్పులు చేయడానికి అవకాశం ఉంది. అసలు ఈ రకమైన పద్ధతుల్ని అరికట్టాలి అంటే ప్రజలు కూడా అక్కర్లేని వస్తువులు కొనకూడదు. ఒకటికొకటి ఫ్రీని అసలు నమ్మడానికి వీల్లేదు. వాటి ఆ అవసరం మనకు లేదు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రజల అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వం కూడా ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ధర్మంగా ప్రవర్తించాలి. అందుకని ఈ కాస్మెటిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ అవ్వచ్చు, వీటికి దూరంగా ఉండండి వీలైనంత వరకు. చర్మాన్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.